జానపద నృత్యం నుండే నేను రావడం జరిగింది. మీకు ఇంతకు ముందు చెప్పినప్పుడు స్కూల్లో చక్కగా తెలవకుండానే ఆ డాన్స్‌కి తగ్గట్టుగా బీట్ చేసే ఈ డాన్స్‌ని కరెక్ట్‌గా నేర్చుకోగలిగినాను. అంటే మనసుకు ఆనందంగా, సంతోషంగా చేసేది జానపద నృత్యం. వినడానికి వినసొంపుగా ఉండేది. ఎవ్వరైనా లాస్ట్‌కి మంచంలో ఉన్న వాళ్ళని కూడా ఎగిరిపిచ్చేది ఫోక్ డాన్స్. అక్కడి నుండే వచ్చాను. ఇప్పటికి కూడా నాకు చక్కగా ఇష్టం. నిజానికి నేను ఇన్‌స్టా రీల్స్ కూడా చేస్తాను. దాంట్లో క్లాసికల్ ఎన్ని ఉంటాయో ఫోక్ కూడా అన్నే ఉంటాయి. అంటే ఫోక్ అనగానే నా కాలింగ్ అస్సలు ఆడదు. బీట్స్ వేరే, శాస్త్రీయ నృత్యాల బీట్స్ వేరే. అంటే అది కేవలం మన ఒంటికి ఎగరడానికి, దాని తర్వాత జానపదం అనేది మన పల్లెల నుంచి పుట్టినటువంటిది. ఈ శాస్త్రీయ నృత్యం అనేది మన కట్టు బొట్టు, మన సాంప్రదాయాలు, తర్వాత మన భగవంతుల గురించి, మన నృత్య పద్ధతుల గురించి నేర్చుకుంటూ ప్రతి భగవంతునికి సంబంధించిన అంశాలు క్లాసికల్ డాన్స్లో ఉంటాయి. కాబట్టి దీనికి ఇది ఎంత అభిమానిస్తామో అది కూడా అంతే అభిమానిస్తాము. కానీ అది నేను నేర్చుకోలేకపోయాను. కాబట్టి నాకు వచ్చినంత వరకు ఎవరైనా అడిగితే గనక అప్పటికప్పుడు కొంచెం చెప్పగలుగుతాను, కానీ గురువులాగా మాత్రం శిక్షణ ఇవ్వలేను.